మీకు తెలిసిన ప్రతి లేడీకి వీడియో షేర్ చేయండి. సింపుల్గా మీ స్కూల్ గ్రూప్స్లో వేసేయండి, వాళ్ళ వైఫ్స్కి ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ లింక్ తీసుకెళ్ళి పడేయండి. అందులో ఎంతోమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా బెస్ట్ ఐడియా ఇది మహిళలకి. ఈ బిజినెస్ చేయడం ద్వారా అతి తక్కువ పెట్టుబడితో మంచి లాభాన్ని పొందొచ్చు. అట్లాగే ఈ బిజినెస్కి అన్ని సీజన్లో డిమాండ్ ఉంటుంది. రోజుకి మహిళలు 2 లేదా 3 గంటలు మాత్రం, మహిళలని కాదు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు, బట్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంతే. తద్వారా వాళ్ళ కుటుంబాలకి అదనపు ఆదాయం, రోజుకి 2-3 గంటలు కష్టపడితే అదనపు ఆదాయం అంటే మంచిదే కదా. సో దీనికోసం వీళ్ళు ఏ రకమైనటువంటి బిజినెస్ చేయాలి, ప్రతి నెల లాభం ఎట్లా వస్తుందో చూద్దాం. మహిళలు కొంతమంది ఇంట్లో ఖాళీ సమయాల్లో వ్యాపారం ప్లాన్ చేస్తున్నారు. అయితే రోజుకి 2-3 గంటలు కష్టపడితే చాలు, కనీసం నెలకి ఒక 50,000, పోనీ తక్కువలో తక్కువ వారానికి ఒక 10-15,000 సంపాదించుకునేటువంటి చక్కని బిజినెస్ ప్లాన్ అనుకోవచ్చింది. ఈ బిజినెస్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్లో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఫుడ్ బిజినెస్ అనేది తిరుగులేనటువంటి బిజినెస్గా చెప్పుకోవచ్చు, ఇది అందరూ ఒప్పుకుంటారు. ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ రంగంలో ఎప్పటికీ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ మార్నింగ్ టైం టిఫిన్. అయితే ఇది మామూలు టిఫిన్లు కాదనమాట. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం లంచ్ చేసినా చేయకపోయినా కొంతమంది పర్లేదు, ఏం కాదులే, పొద్దున బాగానే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గానే తిన్నాం కదా మనం, నష్టమేం లేదులే అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఈ యొక్క ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉన్నో దాన్ని మాత్రం మిస్ అవ్వరు. సో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి టిఫిన్ స్టాల్స్ అన్నీ కూడా ఈ సాంప్రదాయ వంటల మీద ఆధారపడ్డాయి. కానీ మనం అట్లా చేయకూడదు. వెరైటీగా ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అనే దాన్ని మనం గట్టిగా డిస్ప్లే చేయాలి. అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా హెల్దీ టిఫిన్స్ అని పెట్టుకుని మీరు దేని ద్వారా మీరు ఈ వంటకాలను తయారు చేశారు, ఒక దోశ అనండి, ఒక ఇడ్లీ అనండి, ఉప్మా అనండి, దేని ద్వారా తయారు చేశారని ఒక బోర్డు కనుక పెట్టుకుని మంచి స్టాల్ పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఆదాయం. దీనికోసం మీరు చిరుధాన్యాలతో వంట చేసేటువంటి ఒక టిఫిన్ సెంటర్ని ప్రారంభించడం ద్వారా అద్భుతమైనటువంటి ఆదరణ పొందుతారు. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి. చిరుధాన్యాలు తినమని డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ చిరుధాన్యాలు తిన్నప్పుడు మీకు అసలు ఆకలేదు అంటే టిఫిన్ కనుక చిరుధాన్యాలతో తింటే మధ్యాహ్నం అసలు ఫుడ్ తినరు, మళ్ళీ రాత్రికి లైట్గా భోజనం చేసి పడుకోవడమే. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉండేటువంటి కొవ్వు మొత్తం కరుగుతుంది. సో ఫైబర్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, వెయిట్, ఇలాంటి జబ్బులు అన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చిరుధాన్యాలని వివిధ రూపంలో ఆహారంగా కనుక ఎంపిక చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా అవకాశంగా దీన్ని మలుచుకుని చిరుధాన్యాలైనటువంటి కొర్రలు, సాములు, అరికెలు, వరిగెలు, రాగులు, ఊదలు, సజ్జలు, జొన్నలు వంటి పదార్థాలతో ఉదయం టిఫిన్ చేసి కనుక మీరు జాగ్రత్తగా అమ్ముకున్నట్లయితే అత్యధిక స్థాయిలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కడైతే టిఫిన్స్లో బియ్యం వాడతారో ఆ ప్రదేశంలో చిరుధాన్యాలు వాడుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి ఇడ్లీలు వాడేటువంటి బియ్యం రవ్వకి బదులుగా కొర్రలు, సామలు, అరికలు ఇలా చిరుధాన్యాలతో చేసినటువంటి రవ్వను వాడినట్లయితే మీకు చిరుధాన్యాల ఇడ్లీ తయారవుతుంది. అలాగే దోశల్లో బియ్యం బదులుగా చిరుధాన్యాలు వాడినట్లయితే చిరుధాన్యాల దోశ రెడీ అవుతుంది. అలాగే చిరుధాన్యాల పిండిని వడల్లోనూ, ఊతప్పంలోనూ, ఉప్మాగాను, పొంగల్ వంటి బ్రేక్ఫాస్ట్ ఆహార పదార్థాలు వాడుకోవచ్చు. ఇలా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభించినట్లయితే మహిళలు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్నటువంటి బిజినెస్ మోడల్ని బట్టి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద ఎత్తున బిజినెస్ ప్రారంభించాలనుకుంటే మాత్రం చాలా సెంటర్లో షాప్ తీసుకొని అంతా చేయాలి. కానీ ఒక చిన్న స్టాల్ లాంటిది పెట్టుకుని దాంట్లో మీరు మెయిన్గా ఫుడ్ ట్రక్ కూడా అక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టుకొని మెయిన్గా ఏంటంటే హెల్దీ టిఫిన్స్ అనే బోర్డు పెట్టుకుని ఎందుకు హెల్దీ టిఫిన్స్ అనేది కింద కనుక మీరు డిస్ప్లే చేస్తే అద్భుతంగా మీకు మంచి బిజినెస్ నడుస్తుంది, అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. మీకు తెలిసిన ప్రతి మహిళకి లేదా ఫుడ్ మీద ఐడియా ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఒక షేర్తో.